దాచేపల్లి మండలం నారాయణపురం ఆర్ఎండ్బి బంగ్లా వద్ద విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వేముల వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు। జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడైన కన్నయ్య కుమార్ పై అక్రమ కేసులు బనాయించి కోర్టుకు తరలించగా సుప్రీంకోర్టు వద్ద న్యాయవాదులు దాడులకు పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు అనిల్, వెంకటలక్ష్మి, సునీత, సిఎఫ్ఐ నాయకులు తెలనాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। కన్నయ్య కుమార్ పై దాడిని నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి। దేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో మరి విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల చేత ఎన్నుకోబడిన విద్యార్థి నాయకుడైనటువంటి కన్నయ్య కుమార్ పై మరి ఏబీవీపీ బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం మరి కన్నయ్య కుమార్ పై మరి 4 రోజుల క్రితం మరి అక్రమంగా మీరు ఈ దేశద్రోహులని చెప్పి పేరుతో మరి ఏబీవీపీ వాళ్ళు మరి ఆ విద్యార్థి నాయకుడిపై దౌర్జన్యం చేయడం జరిగింది। అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కన్నయ్య కుమార్ పై మరి దేశద్రోహిగా ముద్ర వేసి మరి జైలుకు పంపించడం జరిగింది। మరి ఆ సందర్భంలోనే మరి నిన్న కాకంటే సోమవారం రోజున కన్నయ్య కుమారు దేశద్రోహి కాదని విచారణ కమిటీ కూడా తేల్చడం జరిగింది। ఆ సందర్భంలో సోమవారం రోజున ఢిల్లీలో ఉన్నటువంటి పాఠ్యాల కోర్టుకి మరి కన్నయ్య కుమార్ని తీసుకెళ్లగా ఆ సందర్భంలో ఏబీవీపీ ఆర్ఎస్ ముసుగులో వచ్చిన కొంతమంది లాయర్లు, కొంతమంది ఏబీవీ విద్యార్థి నాయకులు, అదేవిధంగా ఆర్ఎస్ నాయకులు మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద, అదేవిధంగా కోర్టు దగ్గరికి వచ్చినటువంటి మీడియా మిత్రుల మీద కూడా దౌర్జన్యం చేసడం, రకరకాలైనటువంటి మరి కన్నయ్య కుమార్ కూడా దాడి చేయడం జరిగింది। మరి విచారణ కూడా ఆగిపోయిన పరిస్థితుల్లో పోలీసుల రక్షణలో మరి ఆ కన్నయ్య కుమార్ని మళ్ళీ జైలుకు తీసుకెళ్ళడం జరిగింది। మళ్ళీ నిన్నటి రోజు ఏ రకంగా ఏబీవీపీ ఆర్ఎస్ గూండాలు దౌర్జన్యం పత్రికా విలేకరుల మీద, విద్యార్థుల మీద ఏ రకంగా దౌర్జన్యం చేశారో నిన్నటి రోజున కూడా మరి కన్నయ్య కుమార్ పై దౌర్జన్యం చేయటం, కొట్టడం జరిగింది। అదేవిధంగా మీడియా మిత్రులు కూడా కొట్టడం జరుగుతుంది। మరి ఈ దేశం ఎటుపోతున్నట్టు, ఈ విద్యార్థి లోకాన్ని ఎటు తీసుకెళ్తున్నట్టు మరి కాబట్టి మనందరూ కూడా విద్యార్థిగా భావి పౌరులుగా ఈ దేశాన్ని నిర్దేశించే నాయకులు కావాల్సినటువంటి మనం కూడా మరి ఢిల్లీలో ఒక ఉన్నతమైన విద్య చదువుతున్న విద్యార్థులపై ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మనందరం కూడా ఆ సోదరుడికి జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ మనం ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వర్తించడం